ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. నాన్నా, నాన్నా, మధ్యాహ్నం నుండి భోజనం చేయలేదంట. చేయలేదమ్మా. నీకెలా తెలిసింది? పిన్ని వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను. అయినా భోజనం చేయకుండా ఉండిపోవడం ఏంటి నాన్నా? ఏమైంది మీకు? నేను తినిపిస్తాను. వద్దమ్మా, తినాలని లేదు. నేను తినిపించినా తినరా? ఒకప్పుడు నా కూతురు రావాలి, మా అమ్మలా నాకు అన్నం తినిపించాలి అన్నారు కదా. ఓహో, ఆ మాట నీకు ఇంకా గుర్తుందా? అయితే ఎప్పుడు నువ్వు నాకు అమ్మ అవుతావమ్మా? తినండి. ఇప్పుడు నువ్వు నాకు అమ్మలాగా కాదు, మీ అమ్మలా కనపడుతున్నావు. శోభ కూడా నన్ను ఇలాగే ఎంతో జాగ్రత్తగా చూసుకునేది. నువ్వు కూడా నన్ను ఎప్పటికీ ఇలాగే చూసుకుంటావు కదమ్మా. ఎలా చూసుకోగలను నాన్నా? ఎప్పటికైనా దూరం కావాల్సిన ఆడపిల్లనే కదా. నాన్నా, నేను ఈ ఇంటి నుంచి దూరం అయ్యాక మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని చంపడానికి ఎవరు ప్రయత్నించారో మీకు గుర్తుకొచ్చినా మీరు ఎవ్వరికీ చెప్పకూడదు, ఆవేశపడకూడదు. తిరిగొచ్చినా నాకే చెప్పాలి. తిరిగొచ్చినా అంటే అత్తారింటి నుంచి తిరిగొచ్చినా అని నమ్మ నీ ఉద్దేశం? అవును నాన్నా. అదేంటమ్మా, నువ్వేదో ఈ రాత్రికే అత్తారింటికి వెళ్ళిపోతున్నట్టు మాట్లాడుతున్నావు. అయినా నిన్ను నేను ఏ అత్తారింటికి పంపించను. నా కళ్ళ ముందే ఉంచుకుంటాను. ఇల్లరికం వస్తానన్న అల్లుణ్ణి చూసి నీకు పెళ్లి చేస్తాను. అప్పుడు నువ్విలా అప్పగింతలు చెప్తున్నట్టుగా మాట్లాడాల్సిన అవసరం ఉండదు కదమ్మా. అంతేనా? ఏమంటావమ్మా? ఏం మాట్లాడవేం భూమి? అంటే నేను తీసుకొచ్చిన సంబంధం చేసుకోవా? నా కోసం ఆ కథని మర్చిపోలేవమ్మా?
ఏంటమ్మా నాకు ఈ కష్టం? కొన్ని రోజులే అంతా నేను కరెక్ట్ చేస్తానని గగన్ గారు అంటారు. ఆయన కూడా కరెక్టే కదమ్మా. ఆయన కాకుండా నాన్న చెప్పిన ప్రకారం ఇంకెవరిని పెళ్లి చేసుకున్నా నేను గగన్ గారితో ఒక రాత్రంతా గడిపానని నా మీద పడ్డ నింద నిజమైపోతుంది కదమ్మా. అందుకే కదా ఈరోజు నేను గగన్ గారితో వెళ్ళిపోవాలనుకున్నది. వెళ్ళిపోవాలనుకుంటుంది. నా కూతురు నా శత్రువు గగన్తో వెళ్ళిపోవాలనుకుంటుంది శోభ. వాణ్ణి కాకుండా ఇంకెవరినైనా, ఏ అనామకునైనా, ఎంత అతి గతి లేనివాడినైనా మన భూమి ప్రేమించుంటే మన భూమికి ఈరోజు ఇలా దొంగచాటుగా వెళ్లాల్సిన అవసరం ఏముంది శోభ? నేనే 10 కాలాల పాటు గుర్తుండిపోయేలా ఘనంగా పెళ్లి చేసేవాడిని.